హాయ్ ఫ్రెండ్స్, ఇదే హాస్పిటల్ ఎనలపల్లో ఉంటుంది. మనమైతే ఈ హాస్పిటల్ తాకే పోవాల్సింది. ఇప్పుడు మన కుక్క పిల్లని అయితే పట్టుకొని పోదాము. పప్పికి అయితే హెల్త్ బాగాలేదు. చలో పుట్టపర్తి. ఏం లోకి పప్పికి 3 రోజులు అయిందా పూజనక జ్వరం వస్తుంది. నిన్న మనం ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకురమ్మన్నారు. ఇప్పుడైతే మనం పోతున్నాం హాస్పిటల్లో చూపించుకొని. పిల్లలు ఏమన్నాడు వీడు? పిల్లలు ఖర్చుకు వస్తున్నాడు, జ్వరం ఎక్కువై రగడ పోతాడు వాళ్ళ మీదకి. చూడు లాక్షిత్ వచ్చినాడు, లాక్షిత్ని కొరికినాడు. అందుకు హాస్పిటల్కి ఫోన్ చేసింటే వాళ్ళు ఎత్తుకురమ్మన్నారా? ఇప్పుడు పోతున్నాం. చలో చలో రా. దువ్వండి బయటికి వెళ్తే పక్కన చూడండి ఎట్లా కూర్చున్నాడు. అక్కడ అక్కడ చూడు, అక్కడ చూడు, అక్కడ అక్కడ అన్నకల్ చూడు, అన్నకల్. ఓకే, ఏ ఊర్లోకి ఇది చెప్పు. ఒక హాస్పిటల్ అనేది పెద్ద తేడా. మన మూగిజంతువులకి ఎక్కడి నుంచి వస్తారు. మనమైతే ఇప్పుడు అబ్బాయి జ్వరం వస్తాను కాబట్టి తీసుకుపోతున్నాం. ఇక్కడ మనము గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ నలపల్లి లెఫ్ట్ తీసుకోవాలి. ఈ పక్కకి లెఫ్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది. ఇక్కడ మనుషులు కుక్కలు కడితే ఇక్కడ చూపించుకోవచ్చు. కుక్కలు మనుషులు కడితే ఇక్కడ చూపించుకోవచ్చు గవర్నమెంట్ హాస్పిటల్లో. రేపు పట్టుకోవాలి. ఇంటి కుక్కలు ఎక్కువ ఉంటాయి. ఇంటికి వస్తాయి. ఇదిగో ఈ సందులో రైట్కి తిరుక్కోవాలి. ఇక్కడ 2 దారులు ఉంటాయి. రైట్కి తిరుక్కుంటే ఒకటే దావేది. ఈ నుంచి కుక్కలు ఎక్కువ ఉంటాయి. పట్టకి వాళ్ళు కుక్కలు ఉంటే జాగ్రత్త, కుక్కలు కొత్తాయి. కూర్చో పప్పి, కూర్చోమా. పట్టుకున్నావా? పట్టుకున్నా. బాగా కూర్చోనా? కూర్చో, కుక్కలు ఉంటాయి మా కడతాయి. ఇవి దండిగా ఉంటాయి కదా. ఇటు నుంచి ఫాస్ట్గా పోలేలోకి ఈ సందులోనే ఉండదు. దండిగా అది దావంతా అనుకుంటాయి. అయితే మనం చాలా ఎంగిల్ చేసినాం వర్క్ అయితే. వాళ్ళ ముక్కు నేను చూస్తే కొడతాయి. అది నేనేంటి దండిగా ఉన్నాయి. ఇటు నుంచి చాలా ఉంటాయి కుక్కలు. కొంచెం భయంగా ఉండండి. ఇదైతే ముందర బండి ఉండటం లెఫ్ట్ తిరుపాలి. మనం హాస్పిటల్కి అయితే ఇదైతే లెఫ్ట్ తిరుపాలి. ఇవ్వండి ఇక్కడే ఎంట్రెన్స్. ఏమేమి చెప్తులు ఉంటుంది ఇంకా? కుక్కలు అన్నీ ఉంటాయి, మామూలు అనిమల్స్ అన్నీ ఉంటాయి. ఇంకోటి కూడా రెడీ అయిందనమాట. అది కూడా లోకినే టైల్స్ వేసింది. ఇది ఇలా అది ఎక్కడ ఉంది? ఇది చూడండి, ముక్కు కానీ మీదకి ఎట్లా వస్తున్నాయి. ఇది చూడండి హాస్పిటల్. ఇవ్వండి ఇదే ఏరియా వచ్చి మనం తీసుకు వచ్చినాం ఇప్పుడు హాస్పిటల్కి. ఇంకోండి ఇదే ట్రీట్మెంట్ ఇచ్చే రూమ్. అయినా ఏం అట్లా కూర్చోపెట్టుకున్నావు? ఇంకా హాస్పిటల్ తెరిసే టైం ఉంది. ఇంకా అందుకు వచ్చి నేను పెట్టుకున్నాను. సూర్య అత్తడమా హాస్పిటల్ చూస్తేనే అనుకుంటావు కదా. మంచులకు చూపిస్తే విశ్వాసం లేదు కదా. ముగుజీ వాళ్ళంటే ఇష్టమా నీకే? మంచులకు చూపిస్తే విశ్వాసం లేదు కదా. మంచులు చూపిస్తే ఏం ఆ రోజు చెప్పు గుర్తుపెట్టుకుంటారంటే. ముగుజీ వాళ్ళ ఇట్లా సత్యానాలు గుర్తుపెట్టుకుంటాయి. మనం ఒక్క రవన్నం పెడితే కదా. బాగా చూసుకోవాలి. అందుకే పప్పికాడ అంటే చాలా ఇష్టము. మా ఇంట్లో అన్నీ పిచ్చుకలు, బయట కుక్కలు అన్నీ జాగ్రత్త లోకి. చూడండి అది ఎంతగా భయపడుతుంది హాస్పిటల్ తినేది. చూడండి చాలా మూగజీవాలకి కోతులు కూడా ఉన్నాయన్నమాట. ఆడ పైన గ్రిల్లులో ఉన్నాయి. ఆ గ్రిల్లులో ప్రతి ఒక్క జంతువులకి సాయిబాబా హాస్పిటల్ ఇది కూడా కదా. హాస్పిటల్ టైప్ చేసినారు ఫ్రెండ్స్. అనిమల్స్ వస్తాయి. అది అనిమల్స్కి వచ్చిన కుక్కలకి, పిల్లలకి ప్రతి ఒక్క జంతువుకి ఇక్కడ చూస్తారనమాట. అనిమల్స్ మూగజీవాలు చెప్పుకోలేవు కాబట్టి ఇట్లా హాస్పిటల్ పెట్టి పుణ్యం కట్టుకున్నారనమాట. పెద్ద హాస్పిటల్ ఇది కూడా. మా పప్పుగానికి అయితే అదురైంది. మనం పనుకున్నాడు. 3 ఇంజక్షన్లు అయితే వేసినారు. పప్పికి ట్రీట్మెంట్ బాగా చూసినారు. ముక్కుకు బాటిల్ పెట్టినారు, సూదులు వేసినారు అనమాట. చూడండి ముక్కు ఎట్లా అనుకున్నాడు. 3 ఇంజక్షన్లు వేసినారు, బాటిల్ పెట్టినారు. ఎరముక్కకి ఏమన్నా అయిందంటే టెన్షన్ పడద్దండి. ఏం అయింది? జ్వరం వచ్చిందంతే, ఏమైంది లేదు. చూడండి ఎట్లా అనుకున్నాడు. ఒక మూతి కట్టేసి అట్లా అనుకున్నాడు. ఇదంతా లోపల హాస్పిటల్ అనమాట. కోతులు, కుక్కలు, జంతువులు అన్నీ ఉంటాయి అన్నమాట. కుక్కలు ఆడ కనపడుతుంది గేటు. ఆ గేట్లో కుక్కలు చాలా ఉన్నాయి అన్నమాట.